ఇప్పుడు దొరబాబుకి ఎలా ఉంది శ్రావ్య? నా లక్క బాగుంది కాబట్టి రాజీవ్కి ఏమీ కాలేదు. నిజమే శ్రావ్య, నీ అదృష్టం బాగుంది కాబట్టి యాక్సిడెంట్ అయి దొరబాబు స్పృహ తప్పి పడిపోయి ఉంటే నేను చూశాను. ఏంటి జ్యోతమ్మ, దొరబాబు నువ్వు కాపాడావా? మరి మరి మాకు చెప్పనే లేదు. అసలు ఈ ముక్క మాకు చెప్పలేదండి జ్యోతమ్మ. మాతో అదే ముక్క ఎందుకు చెప్పలేదు బుజ్జమ్మా? నాకు అసలే తిక్క రేగున్నాను. ముగ్గురు ఒకే మాట మాట్లాడితే తాట తీస్తాను. అయితే వేరువేరుగా మాట్లాడుకుందాం బావా. మీరు ముగ్గురు కాసేపు సైలెంట్ గా ఉంటారా? నువ్వు చెప్పు శ్రావ్య, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఆ టైం ఈ టైం అని లేకుండా, మెలుగుగా ఉన్నాడా నిద్రపోతున్నాడా అనే ధ్యాస కూడా లేకుండా, సమయం సందర్భం చూసుకోకుండా రాజీవ్ నీ పేరే కలవరిస్తున్నాడు. నిన్నే తలుచుకుంటున్నాడు. అసలు ఏం మాయ చేసావేనా రాజీవ్ని? శ్రావ్యమ్మ, తెలుసుకోకుండా జ్యోతమ్మ మీద నోరు పారేసుకోకు. అసలు తను తలుచుకుంటే ఏంటి నోరు లేస్తుంది? తను తలుచుకుంటే చెప్పండి, తలుచుకుంటే ఏమవుతుంది? రమణమ్మా, నువ్వు కొద్దిసేపు మాట్లాడుకో. శ్రావ్య, దొరబాబు నన్ను కలవరిస్తున్నాడనో నా పేరు తలుస్తున్నాడనో నువ్వు టెన్షన్ పడుకో. ఆ మనసు నీదే, ఆ మనిషి నీవాడే.